హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే డిస్కస్ చేస్తానో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తాను కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటాడంటే, ఎక్స్ప్రెస్ 0.25 బార్ ఇన్ ద ఫార్మ్ P by Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. P మరియు Q పూర్ణాంకాలు మరియు Q నాట్ ఈక్వల్ టు 0 అయిన 0.25 బార్ను P by Q రూపంలో వ్యక్తపరచండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అంటే సింపుల్గా 0.25 బార్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్రాక్షన్లో రాయాలి. అంటే సింపుల్గా P by Q ఫామ్లో రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఇలాగా బార్స్ రూపంలో ఉన్న వాటిని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, పాయింట్ బార్ ఎత్తేసి నంబర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎక్కిచ్చేసేయండి. సో 0.25 అవుతుంది కదా, పాయింట్ బార్ తీసేస్తే 0.25 నథింగ్ బట్ 25. అవునా? సో 25 మైనస్ ఇక్కడ ఏదైతే బార్ లేదు దేనికైతే ఆ నెంబర్ రాయండి. ఇక్కడ 0కు బార్ లేదు కదా, సో 0 బై, మనకు బై అనగానే గుర్తు రావాల్సింది ఒకటి ఏంటి, పాయింట్ తర్వాత. బై అనగానే పాయింట్ తర్వాత. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్గా బార్స్ ఉంటాయో అన్ని 9s రాయండి. అలాగే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి అయితే బార్స్ ఉండవో అన్ని 0s పెట్టాలి వాటి పక్కన. ఓకేనా? ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్స్కి బార్ ఉన్నాయి కాబట్టి 2 9s రాయాలి. ఓకేనా? 2 9s రాయాలి. ఒకవేళ పాయింట్ తర్వాత ఏదైనా డిజిట్కి బార్ లేకపోతే అన్ని 0s 9s పక్కన పెట్టాలన్నమాట. కానీ ఇక్కడ బార్స్ లేనివి ఏం లేవు కదా పాయింట్ తర్వాత, కాబట్టి 0s పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేదే మన ఫ్రాక్షన్ అవుతుందన్నమాట. సో చూడండి, 25/99 అవుతుంది. కావాలంటే దీన్ని క్యాలిక్యులేటర్లో కొట్టి చూసినా సరే మనకి 0.25 బార్ అంటే ఎలా వస్తుందండి, క్యాలిక్యులేటర్లో 0.252525 బార్ 25 ఉంది కదా, అంటే 2525 రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా వస్తుంది అనమాట. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 62. ఇక్కడ ఏమంటాడంటే, మిస్టర్ రావ్ sold a car at rupees 1,64,000 thereby incurring a 20% loss. The cost price of the car was. మిస్టర్ రావు ఒక కారును 1,64,000 రూపాయలకి విక్రయించాడు. తద్వారా అతనికి 20% నష్టం వచ్చింది. అయినా కారు కొన్న వేళ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, వీడు రావు అనేవాడు కారుని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడు, 1,64,000కి అమ్మాడు. అయితే ఇలా అమ్మటం వల్ల వీడికి ఎంత లాస్ వచ్చింది, 20% లాస్ వచ్చింది అనమాట. ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది, ఇనీషియల్గా అది ఎప్పుడు 100% ఉంటుంది. కానీ ఇక్కడ వీడు 20% లాస్కి అమ్మాడు. మరి 20% లాస్కి అమ్మాడు అంటే వీడు ఎంతగా అమ్మాలి, 80%కి అమ్మాలి. అవునా కదా? ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 100%, వీడేమో 20% లాస్కి అమ్మాడు. అంటే 100 కొన్నాడు, 20% లాస్కి అమ్మాడు. కాబట్టి వీడు 80%కి అమ్మాడు అనమాట. కానీ ఇక్కడ మనీ రూపంలో ఎంతకు అమ్మాడు, 1,64,000కి అమ్మాడు. సో అలా 80% ఈక్వల్ టు ఏమవుతుందంటే 1,64,000. అర్థమైందా? పర్సంటేజ్లోనేమో 20% లాస్కి అమ్మాడు కాబట్టి అంటే 80%కి అమ్ముతాడు. అవునా? ఇక్కడ మనీ రూపంలోనేమో 1,64,000కి అమ్ముతున్నాడు అనమాట. అలా 80% ఈక్వల్ టు 1,64,000. కానీ మనల్ని అడిగింది ఏంటి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్ వాజ్. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. అవునా? సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. చూడండి, పర్సంటేజ్ క్యాన్సిలా, ఇదిగో 0, ఇది ఒక 0 క్యాన్సిలా. ఇంకా చూడండి ఇంకేముంటుందో, 8 1 టైం పోతుంది, 8 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 8 2s 16. నెక్స్ట్ 4లో పోతుంది కాబట్టి 0 పెట్టేసేయండి. నెక్స్ట్ 40 అవుతుందా, 40 అంటే 5 టైమ్స్ పోతుందా, పక్కన 00 ఉంది. అవునా? సో 00 అంటే 1,64,000లో 8 అనేది 20,500 టైమ్స్ అయితే పోతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటూ 10 అంటే పక్కన ఒక 0 వస్తుందా. సో అలా 25,000 అంటే 2,05,000. ఎక్కడ ఉంది ఆప్షను, ఫస్ట్ ఆప్షన్ అని కదా. సో అలా 2,05,000 అనేది ఏమవుతుందంటే మన ఆప్షన్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 3,850 square centimeters and its height is
twice the radius of its base, then find the volume of the cylinder, use pi is equal to 22/7. ఒక సిలిండర్ యొక్క ఆధారం యొక్క వైశాల్యము 3850 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు దాని ఆధారం యొక్క వ్యాసార్థము కంటే 2 రెట్లు అయిన సిలిండర్ యొక్క ఘన పరిమాణము కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇది ఒక సిలిండర్ కదా, అయితే ఇక్కడ ఏమిచ్చాడు మనకి సిలిండర్ యొక్క బేస్ యొక్క ఏరియా ఏమిచ్చాడు, సిలిండర్ యొక్క బేస్ యొక్క ఏరియా ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్. మరి ఇది సిలిండర్ అయితే దీని యొక్క బేస్ ఏంటి, బేస్ ఇదేనా కాదు, ఇదిగోండి ఇది బేస్ అంటాం. ఇదే ఫామ్లో ఉంది, సర్క్యులర్ ఫామ్లో ఉంది కాబట్టి దీని యొక్క ఏరియా ఇచ్చాడు. అవునా, ఏరియా ఎంత 3850. కానీ ఇక్కడ ఇది సర్క్యులర్ ఫామ్లో ఉంది కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ πr². ఏమవుతుంది, πr² ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3850. ఓకేనా, సో పై బదులు ఏమన్నాడు 22/7. ఇదిగోండి 22/7. దీని నుంచి ఆర్ కనుకోవచ్చా, r² ఈజ్ ఈక్వల్ టు 3850. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 11 2 టైమ్స్ పోతుంది, ఇక్కడ 11 3 టైమ్స్ పోతుందా, 38లో 3 టైమ్స్ పోగా ఇంకా 5 మిగులుతుంది. 5 అంటే 55, అగైన్ 5 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది కదా 0 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఈ 350ని నేను 35 × 10గా రాయొచ్చా, అప్పుడు ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అవునా కదా, సో ఇప్పుడు r² ఈక్వల్ టు ఏమవుతుంది, r² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 35ని 7 × 5 రాసుకో, r² అంటే 7 × ఈ మొత్తం అవుతుంది కదా. సో 35ని ఎలా రాసుకోవచ్చు, అగైన్ 7 × 5 రాసుకోవచ్చా, ఇంటూ ఇంకొక 5 ఉంది, ఇంటూ ఇంకొక 5 ఉంది. దీన్ని బట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, రూట్ ఆఫ్ ఈ వాల్యూ, అంతే కదా. ఇప్పుడు స్క్వేర్ ఇట్ వస్తే రూట్ అవుతుంది, మరి రూట్ ఆఫ్ ఈ వాల్యూ అంటే 2 7కి ఒక 7 బయటకు వస్తుంది, ఇంటూ 2 5కి ఒక 5 బయటకు వస్తుంది. ఎందుకంటే ఇది 7² 5² కదా, సో రూట్ వెళ్తే 7 × 5 అవుతుంది. అలా మన r వాల్యూ ఏమవుతుందంటే 35 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా, ఆర్ వాల్యూ తెలిసిపోయింది. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. మరి వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ πr²h. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏంటి, πr² × h. కానీ ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ ఇచ్చాడు, ఏంటి, హైట్ ఈజ్ ట్వైస్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్. అంటే హైట్ అనేది ఎలా ఉందంటే రేడియస్ ఆఫ్ ద బేస్కి 2 టైమ్స్ ఉందంట. మరి రేడియస్ ఏంటి ఇక్కడ r, ఈ రేడియస్కి 2 టైమ్స్ అంటే 2r. సో అలా హైట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2r. కానీ ఇక్కడ మనకి హైట్ తెలియదు కదా, r తెలుసు కాబట్టి హైట్ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ rగా రాసుకుందాం. అంటే సింపుల్గా πr² × h బదులు 2r. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే π ఇంటూ లేదంటే 22/7 × r³. 2 ఉంది కదా, 2 × r³ అంటే r అంటే 35 కదా, సో 35 × 35. సో 7 క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఇంకా 7 1 టైము, 7 5 టైమ్స్ పోతుందా, 2 5 10 అంటే మనకు వచ్చే ఆన్సర్లో లాస్ట్లో 0 ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి, ఇక్కడ 2 ఉందా, సో 2 వచ్చేసి ఇక్కడున్న 5తో మల్టిప్లై అవుతుంది, అంటే ఇది ఒక 10, అంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 0లు అయిపోతాయి. ఇదిగో 2 5 ఇది ఒక 10 అవుతుంది కాబట్టి లాస్ట్ డిజిట్ 0. అండ్ ఇక్కడ చూడండి 2 × ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉందా, ఈ 2 ఈ 5 ఇంకొక 0 వస్తుంది, 2 5 10 కాబట్టి. సో అలా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 0లు ఉంటాయి. మరి అలా ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకే ఒకటి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, లేదంటే ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేసినా సరే మనకి 269,500 అవుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 66. ఇక్కడ ఏమన్నాడంటే ది మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఆక్టగాన్ ఈజ్. ఒక సాధారణ అష్టభుజి యొక్క ప్రతి అంతర్గత కోణం విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు గనక నంబర్ ఆఫ్ సైడ్స్ గనక తెలిస్తే అప్పుడు ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే 180 × n-2/n అవుతుంది. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే 360/n అవుతుంది. ఇదంతా మనకు గనక నంబర్ ఆఫ్ సైడ్స్ గనక తెలిస్తే, ఒక పాలిగన్లో నంబర్ ఆఫ్ సైడ్స్ గనక తెలిస్తే ఇంటీరియర్ యాంగిల్ ఏమో ఇది అవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో ఇది అవుతుంది. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ తెలుసా అంటే తెలుసు, ఎందుకంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, రెగ్యులర్ ఆక్టగాన్ అంటున్నాడు. రెగ్యులర్ ఆక్టగాన్ అంటే మనకి 8 సైడ్స్ ఉంటాయి అనమాట. పెంటగాన్ అంటే 5 సైడ్స్, హెక్సగాన్ అంటే 6 సైడ్స్ అలా ఉంటాయి కదా మనకి.
అలా ఆక్టోగన్ అంటే మనకి 8 సైడ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి నంబర్ ఆఫ్ సైడ్స్ తెలుసు. మనల్ని అడిగిందేమో ఇంటీరియర్ యాంగిల్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నేనేమంటానంటే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకునే కన్నా ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోండి ఫస్ట్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎందుకంటే సింపుల్గా 360/n. ఓకేనా, ఇదంతా గుర్తుపెట్టుకునే కంటే సింపుల్గా ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోండి. ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కొని ఇంటీరియర్ యాంగిల్ కోసం ఏం చేస్తారంటే 180లోంచి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసేసేయండి. అప్పుడైనా సరే మనకి ఇంటీరియర్ యాంగిల్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి సింపుల్గా ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ 360/n. 360/n అంటే 8 కదా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, 8 1 టైము, 8 4 32, ఇంకా 4 మిగులుతుంది, 5 పోతుంది. అలా 45 degrees అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే 180లోంచి తీసేసాయి. 180లోంచి తీసేసేస్తే ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంతా 45 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీరియర్ యాంగిల్ విల్ బి 135 degrees. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే ఇది చాలామంది గుర్తుండదు కాబట్టి సింపుల్గా ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, దీని వాల్యూ కనుక్కుంటారు. కనుక్కొని దీంట్లోంచి 180లోంచి ఈ వాల్యూ తీసేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. కావాలంటే ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేసినా సరే మనకి ఇదే వస్తుంది చూడండి. ఇదిగోండి 180 ఇంటూ n-2 అంటే 8 - 2 అంటే 6 కదా, బై n అంటే 8. ఇక్కడ 2 3 టైమ్స్ పోతుంది, 2 4 టైమ్స్ పోతుంది, 4 4 16, ఇంకా 2 మిగులుతుంది 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 45 అంటే 135 degrees. సరిపోయిందా? అందుకోసం నేనేమన్నానంటే ఇది చేసే కన్నా కూడా ఇది చేశారనుకోండి, ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కుంటే మనకి ఇంటీరియర్ యాంగిల్ అనేది 180లోంచి తీసేస్తే ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. ఎందుకంటే మనకు ఒక రిలేషన్ ఉంది, ఏంటి, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180 degrees. ఇది తెలిసిందనుకోండి, ఇదేముంది 180లోంచి తీసేయడమే కదా. సో అలా చేసుకోవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 67 ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అనేసి మనకి ఇచ్చాడు అనమాట. కింది వాని సగటును కనుగొనండి అనేసి మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కదా. జనరల్గా మనం ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేసేస్తాం అనమాట. ఎందుకంటే మనకి అడిగింది యావరేజ్ కదా, అందుకే యాడ్ చేసి బై టోటల్ వేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే అజ్యూమ్డ్ మీన్ లేదా అజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఆ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే యావరేజ్ని మనమే ఒక నెంబర్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఆ నెంబర్ అనేది దట్ కుడ్ బి ఎనీథింగ్, అంటే మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో వీటికి గనక మనం దగ్గరగా తీసుకున్నాం అనుకోండి ఆ నెంబర్ని, మనకి క్యాలిక్యులేషన్ అనేది కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి అందుకోసం మనం యావరేజ్ని ఎలా తీసుకుందామంటే లెటర్స్ వీటికి దగ్గరగా ఉండే నెంబర్. ఓకేనా, సో వీటన్నిటికీ ఆల్మోస్ట్ 16 అనేది దగ్గరగా ఉంటుంది కదా, కాబట్టి 16ని నేను యావరేజ్ అనుకుంటున్నాను. ఇది యాక్చువల్ యావరేజ్ కాదు, నేను అజ్యూమ్ చేసుకున్న యావరేజ్ అనమాట. దీనికి యావరేజ్ ఎక్కువ ఉండొచ్చు, దీనికి యావరేజ్ తక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా, ఒకవేళ ఇది కూడా యావరేజ్ అయిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. చూడండి ఇక్కడ యావరేజ్ 16 అంటున్నా కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ అనేది 16 16 16 అలా ఉండాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే యావరేజ్ 16 అన్నా కదా, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్ అనేది 16 16 అలా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి అలా 12 ఉంది, ఇక్కడ 16 ఉండాల్సింది 12 ఉంది, కాబట్టి ఇది 4 తక్కువ ఉంది, ఇది కూడా 3 తక్కువ ఉంది, ఇది 18 ఉంది అంటే 2 ఎక్స్ట్రా ఉంది, ఇది 12 ఉంది అంటే 4 తక్కువ ఉంది, ఇది 1 తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది, ఇది ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి ఇది 0 కరెక్ట్గా ఉంది కాబట్టి, ఇదేమో 3 తక్కువ ఉంది, ఇదేమో 3 ఎక్కువ ఉంది, ఇది 1 ఎక్కువ ఉంది. అలా ఇక్కడ ఉన్న ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి సమ్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది, సమ్ టోటల్ వస్తుంది. చూడండి యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, -3 + 3 క్యాన్సిల్ అయిపోతుందా, అలాగే -1 + 1 క్యాన్సిల్ అయిపోతుందా. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇంకేముంటుంది చూడండి, -4 -3 -7 ఇక్కడ మైనస్ వాల్యూలు ఈ ఒక -5 ఉండి -7 -5 -12 అవుతుంది, -12 + 2 -10 అవుతుంది. -10 అవుతుంది కాబట్టి యావరేజ్ కూడా ఏమవుతుందంటే యావరేజ్ కూడా -10 అవుతుంది. కానీ -10 చేయకూడదు, ఎందుకంటే ఇది వచ్చేసి సమ్ అనమాట. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కానీ ఇదేమో మనం అనుకున్న యావరేజ్, మరి దీన్ని కూడా యావరేజ్ చేయాలి కదా, ఎందుకంటే యావరేజ్లోంచి యావరేజే తీసేయాలి. కానీ ఇదేమో సమ్ని మనం యావరేజ్ చేయాలంటే బై టోటల్ వేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. మరి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 10 ఉన్నాయి కదా, ఇవి 10 ఉన్నాయి కాబట్టి బై 10 వేయాలన్నమాట. ఓకేనా, సో అలా ఇదేమో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో అలా ఎగ్జాక్ట్ యావరేజ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 16 మైనస్ ఈ వాల్యూ 1 కదా, 1 కాబట్టి 16 - 1 = 15 అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. అర్థమైందా? ఇక్కడ యావరేజ్ని మనం 16 అనుకున్నాం, కానీ
చూస్తే ఇవి 4 తక్కువ ఉంది, ఇది 3 తక్కువ ఉంది, ఇది 2 ఎక్స్ట్రా ఉంది, అలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి సమ్ ఎంత వచ్చింది, -10 వచ్చింది. కాబట్టి యావరేజ్ కూడా ఏమవ్వాలి, -10 అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఇది సమ్ కాబట్టి దీన్ని కూడా యావరేజ్ చేయాలి కాబట్టి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. సో 16 - 1 విల్ బి 15. సో అలా ఈ అబ్జర్వేషన్స్ అన్నిటి యొక్క యావరేజ్ ఏమైందంటే 15 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 70. ఇక్కడ పల్లవి bought a toy for ₹128, decorated it at a cost of ₹15 and sold the toy for ₹130. Find the loss or gain percentage. పల్లవి ఒక బొమ్మను ₹128 కొనుగోలు చేసింది. దానిని ₹15 ఖర్చుతో అలంకరించి ఆ బొమ్మను ₹130 విక్రయించింది. నష్టం లేదా లాభ శాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మని ₹128 పెట్టి కొందంట. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 128 అవుతుంది. కానీ ఇంకేమంటున్నాడు, డెకరేటెడ్ ఇట్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ ₹15 అంటే 128 పెట్టి కొని మళ్ళీ దీనికి డెకరేషన్కి ఏం చేసిందంటే ఇంకొక ₹15 ఎక్స్ట్రా వాడిందనమాట డెకరేషన్ కోసం. అంటే 128 పెట్టి కొంది, ప్లస్ దీనికోసం ఇంకొక ఎక్స్ట్రా 15 పెట్టి డెకరేషన్ చేసిందనమాట. అలా టోటల్గా కాస్ట్ ఏమవుతుందంటే 128 + 15, 128 పెట్టి కొని 15 పెట్టి ఎక్స్ట్రా డెకరేషన్ చేసిందనమాట. ఓకేనా. సో అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 128 + 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు ₹143 అయితే అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే ఇంకేం చేసింది, అండ్ సోల్డ్ ది టాయ్ ఫర్ ₹130. సో కాస్ట్ ప్రైస్ ఏమో 143 అయితే సోల్డ్ ద టాయ్ ఫర్ 130 అంటే సెల్లింగ్ ప్రైస్ విల్ బి ₹130. కానీ ఇక్కడ ఏమడిగాడు మనల్ని, ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ అనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ 143 పెట్టుకుంది, 130కి అమ్మింది. మరి ఎక్కువ కొని తక్కువకి అమ్మింది అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఆ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. 143 కొని 130కి అమ్మింది అంటే లాస్ వస్తుంది. ఆ లాస్ పర్సంటేజ్ ఏంటో అడిగాడు. చూడండి, పర్సంటేజ్ అంటే 143 కొని 130కి అమ్మిందంటే ₹13 తక్కువ అమ్మింది. అవునా. ఎంత మీద, 143 మీద. 143 మీద 13 తక్కువ అమ్మింది. ఎంత మీద అంటే 143 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. సో ఇచ్చేస్తే మనకి లాస్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ చూడండి, 13 1 టైం పోతుంది, ఇక్కడ 13 1 టైం పోగా ఇంకా 1 మిగులుతుంది కదా. 1 3 అంటే 13 అగైన్ 1 టైం పోతుంది. అలా ఇదేమవుతుందంటే 1 × 100 అంటే 100/11 ఉంది కదా, /11. సో 100/11% లాస్ వస్తుంది అనమాట. ఓకేనా. అలా లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 100/11%, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 71. ఇక్కడ ఏమంటాడంటే 2 numbers are in the ratio 5:3 and the difference between these 2 numbers is 34. Thus find the smaller of the 2 numbers. 2 సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయి మరియు ఆ 2 సంఖ్యల మధ్య భేదం 34. రెండింటిలో చిన్న సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, 2 numbers ఏ రేషియోలో ఉన్నాయి, 5:3 రేషియోలో ఉన్నాయి. ఓకేనా. సో 5:3 రేషియోలో ఉన్నాయంటే ఇదేమో పెద్ద నెంబర్ అవుతుంది, ఇదేమో చిన్న నెంబర్ అవుతుంది. అంతేనా కాదు, ఎందుకంటే ఇది 5 parts ఉంది, ఇది 3 parts ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద బిగ్గర్ నెంబర్, దిస్ ఈజ్ ద స్మాలర్ నెంబర్. అవునా. అయితే ఇంకేమంటున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 numbers ఈజ్ 34. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 34 అంట. ఓకేనా. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో చూడండి, ఇది 5 parts, ఇది 3 parts. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 parts డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నంబర్ రూపంలో 34కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అలా 2 parts డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ 34. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద స్మాలర్ ఆఫ్ ద 2 numbers. మరి స్మాలర్ నెంబర్ ఏంటి, 3 అని కదా, అంటే 3 parts వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో చూడండి, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో 2 1 టైము 2 17 టైమ్స్ పోతుంది. 3 × 17 అంటే 51 అవుతుందా. సో అలా 51 అనేది మన ఆన్సర్ అవుతుంది, విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 74. ఇక్కడ ఏమంటాడంటే సర్టెన్ సమ్ అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు 1200 in 2 years and to ₹1500 in 3 years. ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. సంవత్సరానికి నిర్దిష్ట వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ కింద కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 1200 మరియు 3 సంవత్సరాలలో 1500 అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, 2 years కలిపి టోటల్ అమౌంట్ ఎంత అయింది, టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే 1200 అయిందనమాట. ఓకేనా. అలాగే 3 years కలిపి టోటల్ అమౌంట్ ఏమైందంటే 1500 అయిందనమాట. 1500 అయింది. అంటే ఇక్కడ 2 years కంప్లీట్ అయ్యే టైంకి 1200 ఉండాల్సింది,
థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి 1500 అయింది. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి 1500 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి ఇది ఎంత పెరిగింది? 1 ఇయర్ పీరియడ్లో మనకి ఇది 300 పెరిగింది. 1 ఇయర్లో 300 పెరిగింది అనమాట. ఈ 300 ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి అంటే 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్. ఎందుకంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి 1200 ఉంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి 1500 అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 1 ఇయర్కి 300 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. మరి 1 ఇయర్కి 300 వస్తే 3 ఇయర్స్ కదా టోటల్. మరి 3 ఇయర్స్కి ఎంత రావాలంటే 300 ఇంటూ 3. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. 1 ఇయర్కి 300 వస్తే సెకండ్ ఇయర్లో కూడా 300 వస్తుంది. థర్డ్ ఇయర్లో కూడా 300 వస్తుంది. అలా 3 ఇయర్స్ కలిపి 300 అలా 3 ఇయర్స్ కలిపి 300 ఇంటూ 3 అలా 900 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. టైం పీరియడ్ ఎంత? ఇక్కడ టైం పీరియడ్ 3 ఇయర్స్ కదా తీసుకుంది. సో 3 ఇయర్స్ అనేది టైం పీరియడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 3 ఇయర్స్ కలిపి టోటల్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఇయర్స్ కలిపి టోటల్ అమౌంట్ అనేది 1500 ఉంది. 3 ఇయర్స్కి ప్రిన్సిపల్ ఎంత ఉంది? 900 ఉంది. మరి అమౌంట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత? వీటి మధ్య డిఫరెన్సే ప్రిన్సిపల్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. అవునా. సో ఈ ప్రిన్సిపల్ కావాలంటే అమౌంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ సబ్ట్రాక్ట్ చేయాలి. మరి అమౌంట్లోంచి సింపుల్ ఇంట్రెస్ట్ తీసేస్తే 1500 మైనస్ 900 అదేమవుతుందంటే ప్రిన్సిపల్ అవుతుంది. మరి 1500 మైనస్ 900 అంటే 600 రూపీస్ అనేది ఏమవుతుందంటే ప్రిన్సిపల్ అవుతుంది. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, టైం పీరియడ్ ఉంది, అలాగే మనకి ప్రిన్సిపల్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, మనకు ఒక ఫార్ములా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్, పిటిఆర్ బై 100. మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 3 ఇయర్స్కి 900 ఇంటూ ఈ 100 అటు వెళ్తుందా? సో ఇంటూ 100 బై పి అండ్ టీ కిందకు వచ్చేస్తాయి కదా, మనం కనుక్కోవాల్సిన ఆర్. సో పి ఎంత అంటే 600 ఇంటూ టైం పీరియడ్ 3 ఇయర్స్ కదా. సో 3 ఇయర్స్కి క్యాన్సిల్ చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది కొన్ని 00, ఈ ఒక 00, 3 1 టైము, ఇక్కడ 300 టైమ్స్ పోతుంది. అవునా. 900లో సో 6 1 టైము, 6 5 30, ఇంకొక 0 ఉంది కదా 50. అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 50% పర్ యానం విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమన్నాడంటే స్టడీ ది గివెన్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద గివెన్ పై చార్ట్ డిపిక్ట్స్ ది నంబర్ ఆఫ్ ట్రౌజర్స్ పర్చేజ్డ్ ఆఫ్ 4 బ్రాండ్స్. ట్రౌజర్స్ కంటే మీరు షర్ట్స్ అనుకోండి కాసేపు. పర్చేజ్డ్ ఆఫ్ 4 బ్రాండ్స్ P, Q, R and S. ది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రౌజర్స్ లేదా షర్ట్స్ పర్చేజ్డ్ ఆఫ్ ది 4 బ్రాండ్స్ టుగెదర్ ఈజ్ 120. ఇచ్చిన పై చార్ట్ 4 బ్రాండ్లలో P, Q, R మరియు S కొనుగోలు చేసిన ట్రౌజర్ల సంఖ్యను తెలుపుతుంది. 4 బ్రాండ్లలో కొనుగోలు చేసిన ట్రౌజర్ల మొత్తం 120 అనేసి ఇచ్చాడు అనమాట. చూడండి ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మనకి 4 బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. P, Q, R అండ్ S ఇలా 4 బ్రాండ్స్ ఉన్నాయి. అయితే దీని మీనింగ్ ఏంటంటే పి అనే బ్రాండ్ తీసుకుంటే ఈ పి అనే బ్రాండ్లో టోటల్గా కొనుగోలు చేయబడిన ట్రౌజర్స్ లేదా టోటల్గా కొనుగోలు అయిన షర్ట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 30% ఉన్నాయన్నమాట. పి అనే బ్రాండ్లో టోటల్గా కొనుగోలు అయిన షర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 30% ఉన్నాయి. అలాగే క్యూ అనే బ్రాండ్ తీసుకుంటే దీంట్లో టోటల్గా కొనుగోలు అయిన షర్ట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 35% ఉన్నాయి. అలా ఆర్ బ్రాండ్ తీసుకుంటే 20% సేల్ అయినాయి అనమాట. ఎస్ బ్రాండ్ తీసుకుంటే 15% కొనుగోలు జరిగినాయి అనమాట. అలా టోటల్గా ఇవన్నీ కలిపితే పర్సంటేజ్లో ఎన్ని కొనుగోలు జరిగాయంటే 100% కొనుగోలు అయ్యాయి. అవునా కదా. కానీ ఇక్కడ కొనుగోలు అయిన ట్రౌజర్లు మొత్తం లేదా కొనుగోలు అయిన షర్ట్లు మొత్తం నంబర్ రూపంలో ఎంత 120, పర్సంటేజ్ రూపంలో ఏమో మొత్తం కొనుగోలు అయినాయేమో మొత్తం 100%, కానీ ఇక్కడ నెంబర్ రూపంలో 120 అనమాట. అలా 100% ఈక్వల్ టు ఏమవుతుందంటే 120 అవుతుంది. ఓకేనా. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే చూడండి, అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ట్రౌజర్స్ పర్చేజ్డ్ ఆఫ్ బ్రాండ్స్ Q and R, 1/3 వర్ స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ పర్చేజ్డ్ ఆఫ్ బ్రాండ్స్ Q and R? తెలుగులో చూడండి, Q మరియు R బ్రాండ్లలో కొనుగోలు చేసిన మొత్తం ట్రౌజర్లలో 3/1 స్లిమ్ ఫిట్ ట్రౌజర్లు. Q మరియు R బ్రాండ్లలో కొనుగోలు చేసిన స్లిమ్ ఫిట్ ట్రౌజర్ల మొత్తం సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ టోటల్గా
క్యూ అండ్ ఆర్ ఈ రెండు బ్రాండ్స్లో టోటల్గా కొనుగోలు చేసిన ట్రౌజర్లో లేదా షర్ట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం పర్సంటేజ్లో ఆర్ అండ్ క్యూ అండ్ ఆర్ ఈ మొత్తంలో పర్చేజ్ చేసినవి ఎన్నంటే మొత్తం టోటల్ 55% ఉన్నాయి. టోటల్గా ఏమో 55% ఉన్నాయి. అయితే వీటిలో 1/3 ఏంటంటే స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ అనమాట. స్లిమ్ ఫిట్ ఉన్నవి 1/3 అనమాట. టోటల్ ఏమో 55% అయితే అందులో 1/3 ఏమో స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ ఉన్నాయంట. అయితే ఇవి టోటల్గా నంబర్లో ఎన్ని ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ అనేవి టోటల్గా ఎన్ని ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ పర్సంటేజ్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇదిగోండి పర్సంటేజ్ క్యాన్సిలా, ఇదిగో 0 క్యాన్సిలా. అలాగే ఇలా చూస్తే 5 2 టైమ్స్ పోతుందా, 5 11 టైమ్స్ పోతుంది. అగైన్ 2 1 టైం పోతుంది, 2 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఏముంది టోటల్గా, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 11/3 ఉంది, ఇదేమో 6. క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 11/3 1 టైం పోతుంది, 3 2 టైమ్స్ పోతుంది, = 2 11s 22. అలా స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయన్నమాట, విచ్ ఈజ్ ఆప్షన్ 3. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే. క్యూ అండ్ ఆర్ బ్రాండ్లో ఉన్న టోటల్ ఏమో 55%. ఇదిగో క్యూ అండ్ ఆర్లో 55% ట్రౌజర్స్ ఉన్నాయి. అయితే వీటిలో 1/3 ఎంత అంటే 1/3 ఏమవుతాయి అంటే స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ అనమాట. సో అలా 55% × 1/3 ఈ వాల్యూ కనుక్కుంటే మనకి ఇవి నెంబర్లో ఎన్ని ఉన్నాయో తెలిసిపోతున్నాయి అనమాట. ఓకేనా. సో అలా టోటల్గా స్లిమ్ ఫిట్ ట్రౌజర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 22 ఉన్నాయన్నమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 85. ఇక్కడ ఏమంటాడంటే ది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎల్సిఎం ఆఫ్ ది న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ ది డినోమినేటర్స్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 5/6 6/5 అండ్ 3/2. భిన్నాల కసాగు అనేది లవముల కసాగు బై హారముల గసాబా విధంగా లెక్కించబడినచో 5/6 6/5 మరియు 3/2ల కసాగుని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఇలా ఫ్రాక్షన్లో ఉంటాయి చూసారా, వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలంటే మనం ఎలా కనుక్కుంటామంటే లవముల కసాగు బై హారముల గసాబా అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే చెప్పాడు క్లియర్గా. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 563 ఇటు యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ 563 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 652 యొక్క హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 652 వీటి యొక్క హెచ్సిఎఫ్. ఇది కనుక్కుంటే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి 5కి 6కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది 30 అని కదా, ఎల్సిఎం 30 అవుతుంది బై హెచ్సిఎఫ్ అంటే జనరల్గా హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తాం, ఉన్న వాటిలో చిన్న నెంబర్ తీసుకుంటాం. చిన్న నెంబర్ తీసుకొని ఈ నెంబర్ అయినా ఆన్సర్ అవ్వాలి, లేదంటే హెచ్సిఎఫ్ అవ్వాలి, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవ్వాలి. ఉన్న వాటిలో చిన్నది 2 కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, లేదంటే దీని యొక్క ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ సపోజ్ 2 అనేది హెచ్సిఎఫ్ అనుకోండి, ఈ 2 అనేది మొత్తాన్ని డివైడ్ చేయాలి. ఇక్కడ 6ని డివైడ్ చేస్తుంది కానీ 2 అనేది 5ని డివైడ్ చేయలేదు కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్ కాదు. మరి 2 హెచ్సిఎఫ్ కాదంటే దీని యొక్క ఫ్యాక్టర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. మరి 2కున్న ఒకే ఒక ఫ్యాక్టర్ ఏంటి, 2 కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది, ఏంటది 1 ఉంటుంది కదా. సో 1 అనేది ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అవ్వాల్సింది, ఎందుకంటే 2 అవ్వట్లేదు కదా. కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్ అయిన 1 అనేది హెచ్సిఎఫ్ అవ్వాలి. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ 652 ఏమవుతుందంటే 1 అవుతుంది. అలా దీని ఆన్సర్ ఏమవుతుందంటే టోటల్గా ఈ మూడిటి యొక్క ఎల్సిఎం దేనికి ఈక్వల్ అవుతుందంటే 30కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 98. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ x + y = 5 అండ్ xy = 4 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x³ + y³ x + y = 5 మరియు xy = 4 అయినా x³ + y³ విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ఫైనల్గా మనల్ని కనుక్కోమంది x³ + y³ వాల్యూ. ఇక్కడ క్యూబ్స్ కనబడుతున్నాయి కాబట్టి x³ + y³ ఈ ఫామ్లో కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ సింపుల్గా x + y ఉంది కదా, దీన్ని హోల్ క్యూబ్ చేస్తే మనకి ఇవి వస్తాయి కదా. సో సింపుల్గా దీన్ని హోల్ క్యూబ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూడండి, x + y హోల్ క్యూబ్ చేస్తే ఏమవుతుంది 5³ అవుతుంది. అవునా. 5³ అంటే 125 అవుతుంది. అవునా కదా. ఇక్కడ x + y హోల్ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు మనం, x + y హోల్ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా x³ + y³ + 3x² y + 3xy² అలా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే a³ + b³ + 3ab² + 3a² b అలా రాసుకోవచ్చు కదా. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే 3 × xy × x + y రాసుకోవచ్చా లేదా, = 125. ఎందుకంటే చూడండి x³ + y³ 3x² y +
3xy². ఇదే కదా ఎక్స్పాండ్ చేసేది దీన్ని. కానీ నేను ఎలా రాశాను, xy తీసేసి బయటికి x+yగా రాసేసా. ఓకేనా. సో అలా x³+y³+3xy ఇంటూ x+y = 125 అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు కావాల్సింది ఈ వాల్యూ. దీన్ని అటు పట్టుకెళ్ళండి, అటు పట్టుకెళ్తే ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 125 మైనస్ ఈ వాల్యూ అవుతుంది. ఈ వాల్యూ అంటే 3 ఇంటూ xy. xy అంటే ఆల్రెడీ మనకి 4 ఇచ్చాడు కదా. సో 3 ఇంటూ 4 ఇంటూ x+y అంటే ఆల్రెడీ మనకి 5 ఇచ్చాడు కదా. సో ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 125 మైనస్ ఇక్కడ చూడండి 3. ఇదేమో 4 5 20. 20 ఇంటూ 3 అంటే 60 అవుతుంది. సో 125 మైనస్ 60 అంటే ఏమవుతుంది, 65 అవుతుంది. అవునా కదా. సో అలా మన ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 99. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 9 సెంటీమీటర్స్ యూజ్ π = 22/7. ఇక్కడ 9 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఉపరితల వైశాల్యము కనుగొనండి. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ని కనుక్కోమంటున్నాడు. మరి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏమవుతుందంటే 4πr² అవుతుంది. 4πr². ఈ దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ దీనికి మళ్ళీ స్పియర్ అనగానే టోటల్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ ఇవి ఏమి ఉండవు. ఎందుకంటే స్పియర్ అన్నామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా మొత్తం ఒకటే. అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 4πr²కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో అది డైరెక్ట్గా మెన్షన్ చేయడు. కర్వ్డ్ సర్ఫేస్ అయినా టోటల్ సర్ఫేస్ అయినా మెన్షన్ చేయడు. జస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అనేసి మెన్షన్ చేస్తాడు. వేరేజ్ హెమీస్పియర్ తీసుకున్నాం అనుకోండి, హెమీస్పియర్కి 2 ఉంటాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి స్పియర్కి అలా ఉండదు అనమాట. ఓన్లీ సర్ఫేస్ ఏరియానే ఉంటుంది. ఎందుకంటే టోటల్ సర్ఫేస్ అయినా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినా మొత్తం ఒకటే అనమాట. ఓకేనా. సో దీని వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. చూడండి 4 ఇంటూ π అంటే 22/7 తీసుకోమన్నాడా. సో 22/7 ఇంటూ r అంటే r² కాబట్టి 9 ఇంటూ 9 అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 4, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2, మల్టిప్లై అయితే 4 రోళ్ళు 8 అవుతుంది. ఈ 8 వెళ్ళి ఈ 9తో మల్టిప్లై అవుతుంది. 8 9 72, లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. ఈ 2 వెళ్ళి మళ్ళీ 9తో మల్టిప్లై అవుతుంది. 2 9 18 అంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ అనేది 8 అవుతుంది. సో అలా న్యూమరేటర్లో మనకి లాస్ట్ డిజిట్ అనేది 8 రావాలి. బై 7 కామనే. ఇంకా మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ పైన న్యూమరేటర్లో దేనికి 8 వస్తే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ రావాలంటే ఇక్కడ చూడండి ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మనం ఏం చేస్తాం 7 ఇంటూ ఈ వాల్యూ చేస్తాం. అవునా. 7 ఇంటూ ఈ వాల్యూ +5 చేస్తాం. ఓకేనా. మరి 7 ఇంటూ ఈ వాల్యూ చేసేటప్పుడు 7 ఇంటూ లాస్ట్ డిజిట్ 3 కాబట్టి 7 3 21, లాస్ట్ డిజిట్ 1 అవుతుంది +5. ఎందుకంటే 7 3 21, లాస్ట్ డిజిట్ 1 దీనికి 5 యాడ్ చేస్తాం కదా. 1కి 5 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే 6 అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్ 6 అవుతుంది. లాస్ట్ డిజిట్ ఇక్కడ పైన న్యూమరేటర్లో. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ వెరిఫై చేస్తే 7 ఇంటూ 8 7 8 56 అంటే 6 వస్తుంది. లాస్ట్ డిజిట్ +2 6 2 8 అవుతుంది. అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 7 ఇంటూ 0 ఈ వాల్యూ లాస్ట్ డిజిట్ 0 కదా. 7 0 0 +4 కాబట్టి 4 వస్తుంది పైన. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే 7 ఇంటూ 0 0 అవుతుంది. 0 +6 అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 8. మరి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఎందుకంటే అర్థమైంది కదా 7 8 56 అంటే ఇక్కడ 6 వస్తుంది లాస్ట్ డిజిట్. 6 ప్లస్ 2 యాడ్ చేస్తాం కదా. 2 యాడ్ చేస్తే లాస్ట్ డిజిట్ అనేది 8 వస్తుంది. సో అలా ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.